రాజమండ్రి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా భరత్రామ్ నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. రాజమండ్రి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా భరత్రామ్ నామినేషన్ దాఖలు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎంతో అట్టహాసంగా కోలాహలంగా రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ సోమవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని వియల్పురం మార్కాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నగరవాసులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్లు, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గాని ఎస్టేట్స్ నుంచి ర్యాలీగా జనసంద్రం కదిలింది. గోదావరి తీరంలో అడుగడుగునా భరత్కు మహిళలు హారతులు పట్టారు. ఎమ్మెల్యేగా భరతన్న గెలవాలి, వైసీపీ గెలవాలి అని నినాదాలు చేయడంతో పరిసరాలు మార్మోగాయి. దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. వియల్పురం జంక్షన్, తిలక్ రోడ్, రామాలయం సెంటర్, మానస హాస్పిటల్ జంక్షన్, దానవైపేట, నందం గరిరాజు సెంటర్, కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగ ప్రవాహం మాదిరిగా, చైతన్య కెరటం మాదిరిగా కదిలింది. ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లోనే కాకుండా అడుగడుగున మహిళలు ఎంపీ భరత్కు హారతులు పట్టారు. నుదుటన విజయ తిలకం దిద్ది నిండు మనసుతో భరత్రామ్ను దిగ్విజయీ భవ అంటూ ఆశీర్వదించారు. వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో వచ్చి ఎంపీ భరత్ను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. యువకులు భారీ బాణాసంచా కాలుస్తూ ఎంపీ భరత్ ర్యాలీకి స్వాగతం పలికారు. కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగగా అక్కడి నుంచి పాదయాత్రగా దేవీచౌక్, ఓకవరం బస్టాండ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ పత్రం సమర్పణకు ఎంపీ వెంట 5 మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఎంపీ భరత్, ఆయన సతీమణి మోన, భరత్ మాతృమూర్తి ప్రసన్న తదితరులు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్కాని సురేష్ బలపరిచారు. అలాగే చదరం కుమారస్వామి బలపరుస్తూ మరొక నామినేషన్ పత్రాన్ని ఎంపీ భరత్ ఆర్ఓ దినేష్ కుమార్కు అందజేశారు. నామినేషన్ పత్రాల సమర్పణ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వచ్చిన ఎంపీ భరత్ను చూసి ఎమ్మెల్యే భరతన్న, అన్ని పార్టీ శ్రేణులు, నగరవాసులు చేసిన నినాదం ఆ పరిసరాలలో మార్మోగింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ మార్గాన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్పిరిట్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్టు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు
అసలొంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారురా తప్పక చెడలు పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టెండుల మేడల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి సెలబ్రిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు నిందలకు నొప్పడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్
పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళేయిక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్ కీర్తి ప్రపంచాగ్రగామియే మన కోరిక అప్పుడే రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక ఒక్కసారి మాట ఇస్తే తప్పదు మన నాలుక అదే ప్రజలకు రాజశేఖరుడిచ్చిన కానుక మహిళలెప్పుడు కళ్ళ నీళ్లు నింపరానే రాధిక మడమ తిప్పక రైతు రాజ్య స్థాపనే లక్ష్యం ఇక జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్
వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా మింగి మప్పుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళే ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక ఒక ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా రాజమండ్రి అభివృద్ధి చెందాలి. అదేవిధంగా నా నగర ప్రజలకు చేతనైనంత మేర సేవ చేయాలన్నదే నా ఆరాటం, తపన అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం తన మనసులోని మాటను వెల్లడించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఓ దినేష్ కుమార్కు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వెళ్లే ముందు మీడియాతో భరత్ మాట్లాడారు. ఎంపీగా రాజమండ్రి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎంతో అభిమానంతో తనను గెలిపించారన్నారు. ఆయా నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తుండటంతో ఎంపీగా తన దృష్టి రాజమండ్రి అభివృద్ధిపై సారించారని చెప్పారు. రాజమండ్రి అర్బన్, రూరల్ స్థానాలలో టీడీపీ గెలవడంతో వారు ప్రతిపక్ష ప్రతినిధులుగా అసెంబ్లీలోనే కాకుండా ప్రాతినిధ్యం వహించే చోట కూడా అదే మాదిరిగా వ్యవహరించడంతో నగరం అభివృద్ధికి దూరమైందన్నారు. స్థానిక ప్రముఖులు, ప్రజలు కోరికపై ఎంపీగా రాజమండ్రి రూపురేఖలు మార్చాలనే పట్టుదలతో నడుం బిగించానన్నారు. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక పెద్ద పల్లెటూరు మాదిరిగా ఉన్న రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని భావించినట్టు తెలిపారు. ఇక్కడ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులలో కూడా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండడం వల్ల వారు, నేను సంయుక్తంగా ఆలోచనలు పంచుకుంటూ ఒకరి అభిప్రాయాలు మరొకరు చర్చించుకుంటూ నగర రూపురేఖలు మార్చగలిగామని అన్నారు. ఎంపీగా ఈ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమేనని, ఎమ్మెల్యేగా గెలిచాక మరింత అభివృద్ధి చేసి నగర రూపురేఖలు సమూలంగా మార్చేస్తా అన్నారు. సిటీ ఎమ్మెల్యేగా వచ్చే 5 సంవత్సరాలలో ఏమి చేస్తానో తెలియజేస్తూ మేనిఫెస్టో రూపొందించానని, 1-2 రోజుల్లో దానిని విడుదల చేస్తానని ఎంపీ భరత్ తెలిపారు. ప్రధానంగా నగర వాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందించడం, ఇంటర్నల్ రహదారులను అభివృద్ధి చేయడం, పలుచోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రాజమండ్రి గోదావరి నదికి గల ఘాట్లను కాశీలో మాదిరిగా ఏకం చేయడం, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండికి మించి అభివృద్ధి చేయడం, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణాలు, నగరంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2-3 పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేగా నగర వాసులు ఆశీర్వదిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై సేవలు అందిస్తా అన్నారు. జగనన్న మాదిరిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాలనే ఆలోచన తప్పితే అడ్డదారులలో అక్రమార్జన కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించి తన విజయానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంపీ భరత్ అభ్యర్థించారు. ఇవాళ ప్రజలు ఆశీర్వదించడానికి
నేను ఎప్పుడు మాట చెప్తా ఉన్నా, ఇవాళ రాజమహేంద్రవరం ప్రజల్లో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటానని. అదే స్థాయిలో మరి నన్ను ఆశీర్వదించడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది, రాజమహేంద్రవరం ప్రజలు కూడా రావడం జరిగింది. ఇక్కడే మన ఎదురుగుండా రూడా చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరిద్దరూ కూడా ఆశీర్వదించి మరి ఇవాళ నామినేషన్ అంతా కూడా వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాజమహేంద్రవరం ప్రజలకి మాట ఇస్తూ ఉన్నా, ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా యోగక్షేమాల్లో నా వంతు బాధ్యత నేను తీసుకుని ఖచ్చితంగా ప్రజల యొక్క యోగక్షేమాలని పరిరక్షిస్తాను. రాజమహేంద్రవరం ఒక శాంతి భద్రతలతో ఉండే బాధ్యత కూడా పూర్తి స్థాయిగా తీసుకుంటాను. ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇవాళ రాజమహేంద్రవరాన్ని ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా రాజమహేంద్రవరాన్ని తయారు చేసామో కూడా చేసి చూపించాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గడిచిన 2 సంవత్సరాలు కేవలం ట్రైలర్ మటుకే. రాబోయే 5 సంవత్సరాల్లో ఆశీర్వదించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో చూపించబోతా ఉన్నాం. రాజమహేంద్రవరం అనే ఒక అద్భుతమైన నగరం ఉందని ప్రజలు మాట్లాడుకునే విధంగా తయారు చేస్తాము. ఏదైతే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాజమండ్రికి అన్ని రకాల హంగులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ మిల్ తరహా ఇండస్ట్రీలు కనీస పక్షాన ఎవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక. ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక. తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. మన పార్టీ వైఎస్ఆర్